ఫ్యాక్ట్ నెంబర్ 1. హైవేలపై వెళ్తుండగా కొన్ని కార్స్ లేదా ట్రక్స్ యొక్క టైర్స్ ఇలా పేలిపోవడం జరుగుతుంటుంది. అయితే వీటికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ రీజన్ టైర్ ప్రెషర్. మీ టైర్స్లో ప్రెషర్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అది పేలిపోవచ్చు. సెకండ్ రీజన్ వెహికల్ యొక్క స్పీడ్. ప్రతి వెహికల్ యొక్క టైర్స్ మీద ఉండే సీరియల్ నెంబర్లో ఆల్ఫబెట్ సూచిస్తుంది. అది ఎల్ అనుంటే 120 కిలోమీటర్స్, ఎం అనుంటే 130, ఎన్ అనుంటే 140, అలా PQRST 150 to 190 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మీరు కానీ అంతకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళినట్లయితే అది యాక్సిడెంట్కి దారితీసే ఛాన్స్ ఉన్నాయి. వీటిని నోట్ చేసుకొని మీ డ్రైవింగ్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనలో అందరం చిన్న వయసులో ఎక్కువగా సైకిల్ తొక్కేవాళ్ళం. ఈ సైకిల్ తొక్కేటప్పుడు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే వారితో రేసెస్ కూడా పెట్టుకొని ఫాస్ట్గా తొక్కేవాళ్ళం. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే సైకిల్ మీద ఒక మనిషి వెళ్ళిన అత్యంత స్పీడ్ ఎంతో తెలుసా? అదే 183.9 మైల్స్ అన్ అవర్, అంటే 295.8 కిలోమీటర్ల వేగంతో అన్నమాట. అంత సాధ్యమా లేదా అనుకుంటున్నారా? మళ్ళీ వినండి, ఇది సైకిల్ వెళ్ళిన స్పీడ్ కానీ మనిషి తొక్కిన స్పీడ్ కాదు. ఈ రికార్డ్ని డెన్నిస్ ముయెలర్ అనే యూఎస్కి చెందిన ఆమె ఒక F1 రేస్ కార్తో సైకిల్ని అటాచ్ చేసి సాధించింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 కంట్రీస్ని డివైడ్ చేయడానికి ఒక బార్డర్ కట్టుంచుతారు. అక్కడ సెక్యూరిటీ కూడా గట్టిగానే ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలోనే 2 కంట్రీస్ మధ్య ఉండే అతిపెద్ద బార్డర్ ఎక్కడ, అవి ఏ కంట్రీస్కి చెందినవో మీకు తెలుసా? అది యుఎస్ఏకి మరియు కెనడాకి మధ్య ఉన్న ఇంటర్నేషనల్ బార్డర్. ఈ బార్డర్ సుమారుగా 8,893 కిలోమీటర్ల లెంత్ కలిగి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డివైడింగ్ బార్డర్గా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ప్రపంచంలో చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, మరియు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తినే వీగన్స్ కూడా ఉంటారు. అయితే ఈ ప్రపంచంలోనే అత్యధిక వెజిటేరియన్ పాపులేషన్ ఉండే కంట్రీ ఏంటో తెలుసా? మరేదో కాదు, అది ప్రపంచంలోనే మోస్ట్ పాపులస్ కంట్రీ అయిన మన ఇండియానే. మన ఇండియాలో ఉండే 140 కోట్లకు పైగా జనాభాలో 20 నుంచి 30% మంది వెజిటేరియన్ డైట్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. అంతెందుకు, మన ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది పక్కా వెజిటేరియన్స్ ఉండడం సహజమే. ఫ్యాక్ట్ నెంబర్ 5. స్నో ఉండే ఏరియాస్లో వెచ్చగా ఉండడం కోసం స్నోతోనే ఇగ్లూస్ కడుతూ ఉంటారు. అయితే మీకు ఎప్పుడైనా స్నోతో కట్టిన ఇగ్లూస్ అసలు మనిషిని వామ్గా ఎలా ఉంచుతాయనే డౌట్ వచ్చిందా? అయితే మీరు తెలుసుకోవాల్సిందే, ఇగ్లూస్ అనేవి కంప్రెస్డ్ స్నోతో తయారు చేయబడతాయి. అయితే ఈ స్నోలో 95% ఏరే ఉంటుంది. ఇదొక గుడ్ ఇన్సులేటర్. దీనివలన మీ బాడీ హీట్ అనేది లాస్ అవ్వకుండా మిమ్మల్ని వామ్గా ఉంచడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ స్క్రీన్ మీద కనబడే పిక్లో ఉన్న ఆమె పేరు చింగ్ షీ. పైరేట్స్ ఆఫ్ కరేబియన్లో కెప్టెన్ జాక్ స్పారోలోనే ఈమె కూడా ఒక పైరేట్ లీడర్. ఎర్లీ 19th సెంచరీలో దాదాపు 300 షిప్స్ ఉండే ఫ్లీట్ని ఈమె కమాండ్ చేసేవారు. అంతేకాదు, ఈమె ఫ్లీట్లో దాదాపు 20,000 పైరేట్స్ కమాండ్లో ఉండడంతో ఈమె హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పైరేట్గా నిలిచిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ సీకి విజిట్ చేసే వాళ్ళంతా అక్కడుండే మడ్ని ఒళ్ళంతా పూసుకొని వాళ్ళ స్కిన్ని ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. డెడ్ సీని విజిట్ చేసే పీపుల్ అంతా అక్కడుండే మినరల్ రిచ్ మడ్ని వారి స్కిన్ మొత్తానికి పూసుకొని చాలాసేపు ఉండడం జరుగుతుంది. ఈ మడ్ సోరియాసిస్, ఎగ్జిమా లాంటి వాటిని ట్రీట్ చేస్తుంది. మీ బాడీని డీటాక్సిఫై చేసి బ్లడ్ సర్క్యులేషన్ మరియు హెల్తియర్ స్కిన్ కలిగేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ప్రపంచంలో ఉండే లార్జెస్ట్ హెర్బివోర్స్ యానిమల్స్ ఏంటో తెలుసా? అవే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఒక రోజుకి దాదాపు 149 నుంచి 169 కిలోగ్రాముల ఫుడ్ని తీసుకుంటూ వాటి రోజులో ఉండే 24 గంటల్లో 16 నుంచి 18 గంటలు ఫుడ్ కోసమే బ్రతుకుతూ ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 9. సమ్మర్ అంటేనే వాటర్ పార్క్స్కి ఫేమస్. ఇక్కడుండే లాంగ్ స్లైడ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ స్లైడ్స్ ఉండే వాటర్ పార్క్ ఎక్కడుందో తెలుసా? అదే చైనాలో జువాంగ్జూ నగరంలో ఉండే చైమ్లాంగ్ వాటర్ పార్క్. ఈ వాటర్ పార్క్ సుమారుగా 9 lakh స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో ఉంది. వివిధ రకాల లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ వాటర్ స్లైడ్స్ అండ్ రైడ్స్ కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. హ్యూగ్ జాక్మెన్. మనలో అందరికీ ఎక్స్మెన్, వాల్వరిన్తో బాగా దగ్గరైన హ్యూగ్ జాక్మెన్ దాదాపుగా 20 years ప్లస్గా ఒకే సూపర్ హీరో రోల్ని కంటిన్యూ చేస్తున్న ఏకైక యాక్టర్. అయితే మీకు తెలుసా, ఈ వాల్వరిన్ క్యారెక్టర్ కోసం సిద్ధం అవడానికి హ్యూగ్ జాక్మెన్ వాల్వరిన్స్ అనేవి నిజమైన యానిమల్స్ అని తెలియక విల్ స్మిత్ స్టడీ చేయడం జరిగింది. అలా చాలా రోజులు ప్రిపేర్ అయ్యాక అతనికి వాల్వరిన్స్ అనేవి ఒక యాక్చువల్ యానిమల్ అని తెలుసుకున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఫ్యాక్ట్ చూసేంత వరకు మనకు కూడా అవి నిజమైన యానిమల్స్ అని తెలియకపోవచ్చు. షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8,000 రూపాయలుండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 రూపీస్కి లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు SRM లూట్ డీల్స్ అనే ఛానల్ వాళ్ళు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని పోస్ట్ చేస్తారు.
సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోవద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ వరల్డ్ లోనే అత్యధికంగా వర్షం పడే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? అది మరెక్కడో కాదు, మన ఇండియాలోనే నార్త్ ఈస్ట్ లో ఉండే మేఘాలయ యొక్క మోసిన్రామ్ విలేజ్. దీనికి వరల్డ్స్ రెయినియస్ట్ సిటీ అనే టైటిల్ కూడా దక్కింది. ఇక్కడ ఉండే యావరేజ్ రెయిన్ఫాల్ ఆల్మోస్ట్ 11,871 mm వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ స్క్రీన్ మీద కనబడే పిక్ లో ఉన్న అతని పేరు సిమో హేహా. ఇతను ఫిన్లాండ్ కు చెందిన వన్ ఆఫ్ ద వరల్డ్స్ డెడ్లియస్ట్ స్నైపర్. 1939 టు 1940 కాలంలో జరిగిన వింటర్ వార్లో ఈయన ఒక కీలకమైన పాత్ర పోషించాడు. అయితే ఇతని కెరీర్ ముగిసేసరికి అతని అకౌంట్లో దాదాపు 500+ కన్ఫర్మ్డ్ కిల్స్ ఉండడం విశేషం. అంటే ఈయన ఎంత పర్ఫెక్ట్ స్నైపరో తెలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. జిమ్మీ డానెల్, పాపులర్లీ నోన్ యాజ్ మిస్టర్ బీస్ట్, వరల్డ్స్ నెంబర్ 1 యూట్యూబర్ అండ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పర్సన్స్ గా పేరు పొందిన ఇతని కోసం ఆల్రెడీ రెగ్యులర్ యూట్యూబ్ వాచర్స్ కి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇతని ఛానల్ యొక్క రేంజ్ వరల్డ్స్ హైయెస్ట్ సబ్స్క్రైబ్డ్ యూట్యూబ్ ఛానల్ అయిన మన ఇండియన్ టీ సిరీస్ ని దాటేశాయి. అవును, దాదాపుగా 266 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉండే టీ సిరీస్ ని 269 మిలియన్ సబ్స్క్రైబర్స్ తో దాటేశాడు 26 ఏళ్ల జిమ్మీ డానెల్. మరి మళ్ళీ ఈ సబ్స్క్రైబర్స్ వార్లో టీ సిరీస్ ముందుకు వస్తుందో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 14. కల్కి 2898 AD, అట్ ప్రెజెంట్ ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్. డిస్టోపియన్ ఎరాలో సైఫై అండ్ మైథాలజీని బ్లెండ్ చేసి నాగశ్విన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. అయితే మీకు తెలుసా, మన పురాణాల్లో ఉండే భవిష్య మాలిక ప్రకారం 2024 సంవత్సరంలో విష్ణుమూర్తి చివరి అవతారమైన లార్డ్ కల్కి కోసం పీపుల్ తెలుసుకుంటారని, ఆ అవతారం పుట్టుక కోసం టాక్ ఎక్కువ అవుతూ ఉంటుందని, కొన్నాళ్ళకి ప్రపంచమంతా ఫెమిలియర్ అవుతూ వస్తుందని రాసుండడం విశేషం. అలా దానికి తగ్గట్టుగానే ఇలా జరగడం కోఇన్సిడెన్స్ అంటారా? మరి ఇక ముందు ముందు ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 15. విజిల్స్ అంటే అందరికీ ఒక మజా ఉంటుంది. మనుషుల్లో ఈ విజిలింగ్ అనేది ఒక ఎగ్జైట్మెంట్ని తెలియజేసే విధంగా లేదా ఎవరినైనా పిలిచే విధంగా ఉపయోగిస్తారు. అయితే మీకు తెలుసా, మేఘాలయలోని కాంగ్ తాంగ్ అనబడే ఒక విలేజ్లో మనుషులంతా కేవలం విజిల్స్తోనే కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారట. ఇక్కడ ఉండేవారంతా విజిల్డ్ లాంగ్వేజ్తో సంబోధిస్తూ ఉంటారు. ఈ విలేజ్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.